సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. జట్టు కెప్టెన్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ 2027 ఐపీఎల్ సీజన్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై అతడు స్వయంగా హింట్ ఇచ్చాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీ కారణంగా పని భారం దృష్టి ఐపీఎల్ 2027 కు దూరం అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏదో ఒక దశలో నేను ఖచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే అది దేశం తరపున ఆడే టెస్ట్ మ్యాచ్ లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. సమయం వచ్చినప్పుడు నేను నా ఐపీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ తో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతానికైతే దీనిపై నేను ఇంతకంటే ఎక్కువగా క్లారిటీ ఇవ్వలేనని, ఎందుకంటే పరిస్థితులు మారవచ్చు లేదా గాయాలు కూడా కావచ్చు అని ఓ పత్రికతో ఇంటర్వ్యూలో కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ దెబ్బకి ప్యాట్ కమిన్స్ బెదిరిపోయిన విషయం కూడా తానే స్వయంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. గాయం నుంచి తిరిగి వచ్చాక ప్యాట్ కమిన్స్ రాజస్థాన్ తో ఆడిన మ్యాచ్ లో తొలి బంతిలోనే ప్యాట్ కమిన్స్ వేసిన తొలి బంతికే వైభవ్ సూర్యవంశీ 6 బాది షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ 97 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఓ రేంజ్ లో ఆడుకున్నాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అయితే బంతులు ఎక్కడ వేసినా కూడా 6 అన్నట్టుగా బాదాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ప్యాట్ కమిన్స్ వైభవ్ సూర్యవంశీపై బెదిరిపోయే లెవెల్లో కామెంట్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఆటగాన్ని ఎప్పుడు తాను చూడలేదని, అతనికి బౌలింగ్ వేయాలంటే వెన్నులో వణుకు పుడుతుందని షాకింగ్ కామెంట్ చేశాడు. ఎలాంటి బంతులు వేసిన 6లు కొడుతున్నాడని, ఇలాంటి పిల్లాడిపై బుక్ అవుతానని అసలు ఊహించలేదని అన్నాడు. దీంతో ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడకపోవచ్చని తెలిపిన ప్యాట్ కమిన్స్ కు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వైభవ్ సూర్యవంశీ దెబ్బకి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడడం ఇష్టం లేదని అంటున్నారు. కాగా ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో కొన్ని మ్యాచ్లకు ప్యాట్ కమిన్స్ దూరమైన విషయం తెలిసిందే. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సారథిగా ఇషాన్ కిషన్ వ్యవహరించాడు. కమిన్స్ వచ్చాక అతడే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఈ సీజన్ లో సన్ రైజర్స్ టాప్ 4 లో నిలిచింది. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. వచ్చే సీజన్ లో కమిన్స్ అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్ పూర్తి స్థాయి సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.